కూటమి ప్రభుత్వంపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎలాగో అభివృద్ధి చేయడం లేదని, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. స్కూళ్లు, ఆసుపత్రులను మీరు ఎలాగో రిపేర్లు చేయలేరని, కనీసం సెంట్రల్ జైళ్లనైనా మంచి కండిషన్లో పెట్టుకోవాలని, భవిష్యత్తులో కూటమి నాయకులకు సెంట్రల్ జైలు ఉపయోగపడుతుందని సెటైరు వేశారు. కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దలు రామచంద్రారెడ్డి అన్న చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరామో ఆగండి ఊరికి ఇవన్నీ పోతా అంటే ఇవన్నీ అని అనేవాళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనెత్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు, హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్తో పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. తిరుపతిలో దారుణం. ఆలయం కూల్చివేత. తిరుపతి జిల్లా దామినేడులో దారుణం చోటు చేసుకుంది. కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి 20 మంది అనుచరులతో ఇనాం భూమిలో ఉన్న నాగాలమ్మ దేవాలయాన్ని కూల్చివేశాడు. స్థానికులు వాహనాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఆ భూమి తనదేనని కృష్ణమూర్తి నాయుడు స్థానికులతో వాదనకు దిగాడు. దాంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కృష్ణమూర్తిని తిరుచానూరు స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర మహిళలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారని టీడీపీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరు జిల్లా కోర్టు నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కార్జాల అరుణ, చుడ చైర్పర్సన్ కటారి హేమలత తెలిపారు. మాతృదేశం మీద మనకు ప్రేమ ఉండటం సాధారణం. విదేశీయులు సైతం మన దేశాన్ని అభిమానిస్తున్నారంటే ప్రత్యేకమే కదా. సౌత్ ఆఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా అని పేరు పెట్టారు. ఓ విదేశీ దంపతులు తమ చిన్నారికి
ఇండియా రోజ్ అని నామకరణం చేశారు. ఆ ఫ్యామిలీ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తుంది. ఇక్కడి విశేషాలను చిన్నారికి పరిచయం చేస్తూ ఆ చిన్నారి తల్లి భారత్ను గొప్పగా కీర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. What's your name? India. What? India. This is India. What is your name? India. Your name is India? Really? You named her India? I named her India Why? because it's a beautiful country. Oh, nice. Yeah, Okay, so a beautiful name so you named her India because of India. You like India. because I think India is such a beautiful country, so I named her India. Oh, nice. Why you love India? Because of the smells and the colours and the sounds. It's a beautiful country all around. Okay, so you like your name India? You like your name? Nice. And you like India? Now you're traveling in India. You like India? Yes? Okay. Thank you. ఉత్తరప్రదేశ్ లలిత్పూర్లో అరుదైన ఘటన జరిగింది. క్రిమినల్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు పోలీసులతో కలిసి బైక్పై ప్రయాణించాడు. విచిత్రమేమిటంటే ఆ బైక్ను నిందితుడే నడిపించాడు. అతడి చేతికి తాడు కట్టి 2 పోలీసులు వెనుక కూర్చున్నారు. కోర్టులో హాజరుపరిచేందుకు ఇలా తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు వ్యవహార శైలిపై అధికారులు విచారణకు ఆదేశించారు.